ఫ్రెండ్స్ అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. చాలా రోజుల తర్వాత నేను ముందుకు వచ్చాను. కొంచెం వ్యక్తిగతంగా కొంచెం పనుల ఒత్తిడి వల్ల వీడియోస్ చేయలేకపోయాను. అయితే బట్ చాలామంది ముఖ్యంగా జూనియర్ లెక్చరర్స్ ఫలితాలు ప్రైమరీగా అంటే పేపర్ తాలూకు పరీక్ష తాలూకు ఫలితాలు విడుదలై ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులు ఉన్నారు. దాదాపు ప్రతి సబ్జెక్టుకి కూడా ఒక 16 నుంచి 30 మంది వరకు తీసుకున్నారు. ఇలా కొన్ని సబ్జెక్టులు క్వాలిఫైయింగ్ మెంబర్స్ లేకపోవడం వల్ల తక్కువ మందికి, కొన్ని సబ్జెక్టులు మంచి క్వాలిఫైయింగ్ మంచి స్కోర్ చేసిన వారికి ఎక్కువ మంది తీసుకున్నారు. అంటే 1:2 యావరేజ్గా ప్రతి సబ్జెక్ట్కి తీసుకున్నారు. ఆ రకంగా దాదాపు ఒక 400 మంది వరకు ఉన్నారు. అయితే చాలామంది మిత్రులు నాకు పర్సనల్గాను గ్రూప్ మన బీవీఆర్ ఎడ్యుకేషన్ ఛానల్లోనూ కూడా ఇంటర్వ్యూ గైడెన్స్ ఇవ్వండి అని చెప్పి మెసేజ్లు పాస్ చేశారు. చాలా థ్యాంక్ యూ. నన్ను నా మీద నమ్మకంతో మీరు ఒక గైడెన్స్ ఇవ్వమని చెప్పారు. అఫ్కోర్స్ నాకున్న అవగాహన నా ఫ్రెండ్ సర్కిల్లోనూ చాలామంది జేఎల్స్ డిఎల్స్గా ఎంపికైన వారితో మాట్లాడిన తర్వాత వారి యొక్క అభిప్రాయం తీసుకొని నేను కొంత రీసెర్చ్ చేసి వ్యక్తిగతంగా నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా దీనికి జోడించి మీకు ఇంటర్వ్యూకి అవసరమైనటువంటి ఇన్పుట్ ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. నేను ఇచ్చేది కేవలం ఒక బేసిక్ సమాచారం అయితే నేను ఇస్తున్నాను. దీని ఆధారం చేసుకొని మీరు మీ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే దీన్ని మరింత పదును పెట్టుకుంటారని అయితే నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ఇంటర్వ్యూని ఎదుర్కోవడం అనేది కొత్తగా ఎంపికలను ఉంటారు, ఆల్రెడీ 2-3 సార్లు ఇంటర్వ్యూ ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పటికీ ప్రతి ఇంటర్వ్యూ మనకు కొత్తగానే ఉంటుంది. మనకు అనుకుంటాం చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళాము, మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అని అనుకుంటాం. కానీ ప్రస్తుత ట్రెండ్ ఇంటర్వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇంటర్వ్యూ అనేది అయితే మనం భయపడిపోవాల్సింది ఏమీ లేదు ఇందులో. కానీ ఖచ్చితంగా మనం ప్రిపేర్ అంటే సన్నద్ధత అనేది చాలా ముఖ్యం. అది ఎలా సన్నద్ధత అవ్వాలి, ఏ రకంగా ఉంటుందన్నదే నేను మీకు ఇక్కడ ఒక ప్రాథమిక సమాచారం అయితే ఇవ్వగలుగుతా. దాన్ని మీరు ఆధారం చేసుకొని మీరు మరింత ఇంప్రూవ్ చేసుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సరే వీడియోలోకి వెళ్దాం. సాధారణంగా జేఎల్ జూనియర్ లెక్చరర్స్ ఇంటర్వ్యూ అంటే మనకి గ్రూప్ 1 ఇంటర్వ్యూకును ఇంతకుముందు గ్రూప్ 2 ఇంటర్వ్యూ ఉండేది, ఇప్పుడు లేదు, తీసేశారు. బట్ గ్రూప్ 1 ఇంటర్వ్యూ కానీ డిఎల్ ఇంటర్వ్యూ కానీ జేఎల్ ఇంటర్వ్యూ కానీ ఇప్పుడు ఉంది. ప్రజెంట్ కొన్ని పరీక్షలకి ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఇంతకుముందు గ్రూప్ 2 కూడా ఉండేది, చాలా ఎగ్జామ్స్కి ఉండేది, డిఎస్సి కూడా ఉండేది, దానికి కూడా ఇంటర్వ్యూ తీశారు. అయితే ప్రతి పరీక్షకి అంటే ప్రతి ఆ ఎగ్జామ్ స్థాయికి తగ్గట్టుగా ఒక ఇంటర్వ్యూ బోర్డు ప్యానల్ ఉంటుంది. ఆ బోర్డు ప్యానల్ తాలూకా మైండ్ సెట్ మన అభ్యర్థి తాలూకు మైండ్ సెట్ అన్నది గమనిస్తారు. ఇక్కడ మనం ఏంటంటే వాళ్ళు మన పల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మనం ఏంటంటే బోర్డు మెంబర్ల తాలూకు పల్స్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఆ రకంగా చూసుకుంటే జేఎల్ అంటే జూనియర్ లెక్చరర్కి సంబంధించి ఇంటర్వ్యూకి వెళ్ళే అభ్యర్థులు ఏం చేయాలి, ఎలా సంగతి అవ్వాలన్నది మనం చెప్తాం. మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ మంత్ ఈ ఇంటర్వ్యూస్ ఉండొచ్చు. కాబట్టి ఒకసారి పూర్తయినంత వరకు చక్కగా చూడండి. ఏమైనా మీకు ఇంకా సందేహాలు ఉంటే వీడియోలో కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి సబ్జెక్ట్ కూడా నేను మీకు ప్రతి సబ్జెక్ట్కి ఇవ్వగలను. భగవంతుడు నాకు ఆ శక్తి అయితే ఇచ్చాడు. ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. జేఎల్లో మనకి సాధారణంగా జేఎల్ జూనియర్ లెక్చరర్స్ ఇంటర్వ్యూ గతంలో 2000 లాస్ట్ సారి జరిగింది. 2008 తర్వాత మరి రిక్రూట్మెంట్ అనేది లేదు. కాకపోతే 2016లో డిఎల్ ఇంటర్వ్యూ జరిగింది. ఈ 2 ఇంటర్వ్యూస్ నేను గమనించి నా ఫ్రెండ్ సర్కిల్ నేను మాట్లాడింది, నేను ఫేస్ చేసింది ఇవన్నీ చూసుకొని మీకు ఇది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలాగే ఇంటర్వ్యూ బోర్డుకి అటెండ్ అయినటువంటి మా గురువులు, మాకు చదువు చెప్పినటువంటి ఇది కూడా బోర్డు మెంబర్స్గా ఒక 2-3 గతంలో పనిచేశారు. వారి తాలూకు అభిప్రాయాలు కూడా నేను మీకు ఇక్కడ ఇచ్చే ప్రయత్నం వాళ్ళ అంటే ఎలా ఏమేమి ప్రామాణికంగా ఏ అంశాలు ప్రామాణికంగా తీసుకుంటారన్నది వాళ్ళతో మాట్లాడి కూడా నేను ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఏంటంటే ముఖ్యంగా 2 రకాలు ఉంటుంది. ఏంటంటే 2 టైప్స్ అనమాట. ఒకటి పర్సనల్, 2 సబ్జెక్టు. పర్సనల్ సబ్జెక్ట్. ఇక్కడ పర్సనల్ అంటే ఏంటి అంటే మన వ్యక్తిత్వం సంబంధించి మన బాడీ లాంగ్వేజ్కి సంబంధించి ఫస్ట్ అబ్జర్వేషన్ ఉంటుంది. అదే మెయిన్ ఏంటంటే అభ్యర్థి ఇంటర్వ్యూ గదికి వెళ్ళగానే వాళ్ళేమీ మన మీద పులులాగా సింహాల్లాగా పడిపోయి విపరీతంగా క్వశ్చన్స్ అడిగే పరిస్థితి అయితే ఏ ఇంటర్వ్యూలో ఉండదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. సాధారణమైనటువంటి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మన నుండి తీసుకుంటారు. ముఖ్యంగా పర్సనల్గా మనకి క్వాలిఫికేషన్ అడుగుతారు. సాధారణంగా మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి ఉంటుంది, మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటాం, లేదా సెట్ నెట్ క్వాలిఫై ఉంటాం. జేఎల్కి క్వాలిఫై కాకపోయినా కూడా రాయొచ్చు.
ఇక్కడ అలాంటి అంశాలే వాళ్ళు అడుగుతారు అన్నమాట. కాకపోతే వాళ్ళు అడిగిన అంశాలే మనం చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు ఏమడుగుతారో అది చెప్పాలి. నువ్వు ఏం చదువుకున్నావు, ఏ సబ్జెక్ట్ చదువుకున్నావు, ఎక్కడ చదువుకున్నావు అని అడుగుతారు. అలాంటి క్వశ్చన్లు వచ్చేటప్పుడు చాలామంది అభ్యర్థులు అత్యుత్సాహంతోనో లేదా దాంతోనో తన గ్రాఫ్ అంతా చెప్పే ప్రయత్నం చేస్తారు. అవి ఏవి అదంతా కూడా అవసరం లేదు. వాళ్ళు సూటిగా అడిగే క్వశ్చన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడుగుతారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి ఏ సబ్జెక్టు, సివిక్స్, ఎకనామిక్స్, ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఇలా ఏదో మనకు నచ్చిన సబ్జెక్ట్ చెప్తాం. ఓకే. పర్సంటేజ్ అడిగితే పర్సంటేజ్ చెప్పడం. ఏ యూనివర్సిటీ పేరు చెప్పడం. డిస్టెన్స్ మోడ్ అని చెప్పడం. ఉన్నట్టుగా డిస్టెన్స్ మోడ్లో ఎందుకు చదివావు, ఆర్థిక పరిస్థితులు బాగోలేవనో, లేదా నేను ఆల్రెడీ ఒక ఎంప్లాయీగా ఉన్నానో, ఇంకోటో మనం చెప్పుకోవచ్చు. సెట్ క్వాలిఫై అయ్యాను, నెట్ క్వాలిఫై అయ్యాను. సెట్ ఎన్నిసార్లు రాశారు, 3 సార్లు రాశాను, లేదా 2 సార్లు రాశాను, నెట్ ఎన్నిసార్లు ఇలా వాళ్ళు అడిగిన ప్రశ్న మనం వెంటనే సమాధానం. ఇవన్నీ వ్యక్తిత్వం అంటే మనల్ని అక్కడ ఉన్న రూమ్ వాతావరణం అలాంటివన్నీ ఎందుకు అడుగుతారంటే మనం వెళ్ళగానే ఒక ప్రెజర్తో వెళ్తాము. ఆ ప్రెజర్ని తేలిక చేయడానికి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కాస్త చల్లబరచడానికి, అంటే మనకు అక్కడ ఏసీ రూమ్ ఉన్నప్పటికీ చెమటలు పడతాయి ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళగానే, దాన్ని పూర్తిగా కూల్ చేయడానికి ఆ ఎంట్రీ బోర్డు మెంబర్స్ కూడా మనకు సహకరిస్తారు. మనం మామూలుగా అంటే ఎటువంటి టెన్షన్ లేకుండా నీట్గా చక్కగా సమాధానం మన నుండి రాబట్టుకోవడం కోసమని ముందు బేసిక్ ఇన్ఫర్మేషన్తోనే ఏ ఇంటర్వ్యూ అయినా ప్రారంభమవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం స్పష్టంగా సూటిగా వాళ్ళు అడిగిన దానికి మాత్రమే స్పందించాలి. ఏ యూనివర్సిటీ అంటే నేను సార్ ఆంధ్ర యూనివర్సిటీలో చదవాలనుకున్నాను సార్, కానీ నాకు ఆంధ్ర నచ్చలేదు, నేను ఎస్వి యూనివర్సిటీలో చదివాను, నాకు నాగార్జున యూనివర్సిటీ నచ్చింది, నాకు అక్కడ సీట్ వచ్చింది. ఇవన్నీ అవసరం లేదు. నువ్వు ఎక్కడ చదివావు, నాగార్జున యూనివర్సిటీ లేదా ఎస్వి యూనివర్సిటీ లేదా ఏ యూనివర్సిటీ, ఏదో ఒకటి మీరు సూటిగా సుత్తు లేకుండా చెప్పడం. తర్వాత ప్రొఫెషన్, మీరు ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా, నేను కాంట్రాక్ట్ ఎంప్లాయీ సార్, సర్వేయర్ని సార్, లేదా సచివాలయం ఉద్యోగం సార్, టీచర్ని సార్, సంథింగ్ ఏదో మనకు నచ్చినటువంటి అప్పుడు మనం చేస్తుంటే ఏది చేస్తుంటే అది, లేదు సార్ నేను వ్యవసాయం చేసుకుంటున్నాను, లేదు సార్ నేను కూలి పని చేసుకుంటాను, లేదు సార్ నేను పెయింటర్ని, ఏమైనా నిర్మోహమాటంగా దాపరికం లేకుండా చెప్పాలి. ఉన్నది ఉన్నట్టు. కొంతమంది సానుభూతి కోసం చెప్పడమో లేదా పెద్దరికం కోసం చెప్పడం లాంటివి మనం చేయకూడదు. అక్కడ మనకున్నటువంటి బోర్డు మెంబర్స్, ప్రొఫెసర్స్ కూర్చొని ఉంటారు, వెల్ ఎఫిషియెంట్ అనమాట. వాళ్ళ దగ్గర మనము ఏమాత్రం తడబడినా లేదంటే మన తాలూకా దాన్ని మనం బ్లేమ్ చేసే ప్రయత్నం చేసినా కూడా మనం అవాస్తవాలైపోతాం. కాబట్టి ఉన్నదన్నట్టుగా సూటిగా సుత్తు లేకుండా సూటిగా చెప్పడం. మన ప్రొఫెషన్ ఖచ్చితంగా ప్రొఫెషన్ అవ్వగానే దాని మీద అనుసంధానంగా మరో 2-3 క్వశ్చన్లు పడతాయి. నువ్వు ఏ ప్రొఫెషన్ చేస్తున్నావు, ఉదాహరణకి నేను విఆర్ఓగా పనిచేస్తున్నాను, మరి విఆర్ఓగా పనిచేసినప్పుడు నీవు లెక్చర్ కావాలని ఎందుకు అనుకున్నావు, ఇలాంటి ప్రశ్నలు వస్తుంటాయి. సార్ నాకు టీచింగ్ ప్రొఫెషన్ ఇష్టము, లేదా నాకు టీచింగ్ ప్రొఫెషన్లో రాణించాలని ఉంది, అది కొన్ని గౌరవం పేరు. అరే విఆర్ఓగా రకరకాల ఆపర్చునిటీస్ ఉంటాయి, ప్రమోషన్ ఛానల్ బాగుంటుంది, ఇలా రకరకాలు అనొచ్చు. మనం కూడా దానిలో ఉన్న ఇబ్బందులు, నీవు ఎదుర్కొన్న ఇబ్బందులు, సమస్యలు ఏమైనా ఉంటే 1-2 ఎక్కువ మనం ప్రతిదాన్ని లాగడం ప్రయత్నం చేయదు. వాళ్ళు అడిగే ప్రశ్నకి ఒక్కలో ఆన్సర్ చేయండి. అవును సార్, ఎస్ అంటే ఎస్, నో అంటే నో, ఏం పర్వాలేదు. మనం అలా ఎందుకు చేసావు అని తప్పు మనం నచ్చని నెగిటివ్ పాయింట్ చెప్పడం వల్ల మనకి ఏమీ మైనస్ అయితే కాదు. నిజాయితీ అనేది ఉంటుంది అక్కడ. అభ్యర్థులు నిజాయితీనే చూస్తారు. తర్వాత ఇంట్రెస్ట్, ఈ ప్రొఫెషన్ పట్ల ఎందుకు ఆసక్తి అన్నది చెప్పాలి. నాకు జీతం కోసం వచ్చా, లేదా గౌరవం కోసం వచ్చా, ఇంకోటి కాదు, పిల్లలకి బోధించాలి అన్న ఆసక్తి సార్, అందుకే వచ్చా, అంతే. కెరీరు, దీన్ని కెరీర్గా ఎంచుకోవడానికి గల కారణాలు, అది ఎవరికి వాళ్ళు మంచి మంచి కారణాలు చెప్తారు. పిల్లలకి టీచర్ అయితే పిల్లలకి చదువు చెప్పవచ్చు. ఎక్కువ మందికి గురువు స్థానం మనకి ఒక గొప్పతనాన్ని తెస్తుంది. ఆ సేవ అన్నది మనకి ఒక అదృష్టాన్ని తేవచ్చు, లేదా మంచి పేరు తీసుకురావచ్చు, లేదా సాటిస్ఫాక్షన్, ఆత్మసంతృప్తి ఉంటుంది. అలాంటి అంశాలు. లేకపోతే బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడుగుతారు. అంటే వ్యవసాయ కుటుంబమా, ఉద్యోగస్తుల కుటుంబమా, ఇలాంటివి అడుగుతారు. కాబట్టి అవి కూడా మనం ముందుగా తడబడకుండా చెప్పాల్సి ఉంటుంది. మన బ్యాక్గ్రౌండ్, మా నాన్న రైతు సార్, లేదా మా నాన్న టాక్సీ డ్రైవర్ సార్, మా నాన్న లారీ డ్రైవర్ సార్, మా నాన్న డిఎస్పీ సార్, లేదా మా నాన్న కలెక్టర్ సార్, ఇలా మనం మన తండ్రులు ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో అడిగే ప్రశ్నలు సాధారణంగా పర్సనల్ నుంచి ఇలాంటి అంశాల నుంచి వస్తాయి. వీటిని మనం సూటిగా సుత్తు లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ వాతావరణం మనకు అనుకూలంగా మారుతుంది. తర్వాత రెండోది సబ్జెక్ట్లోకి వెళ్తారు. గతంలో అంటే 2014 ముందు జరిగిన 2-3 ఇంటర్వ్యూస్, అంటే తెలంగాణలో జేఎల్
ఇంటర్వ్యూస్. తర్వాత మాది 2014 తర్వాత తెలంగాణలో ఒక రిక్రూట్మెంట్, అక్కడ ఒక ఇంటర్వ్యూ జరిగింది. మనకి డిఎల్ ఇంటర్వ్యూ 2016లో జరిగింది. 2008లో మనకి రాష్ట్రం చాలా తక్కువ రిక్రూట్మెంట్స్ జరుగున్నాయి. అయితే అప్పటి ఇంటర్వ్యూస్ ప్యానల్ ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం, ఇప్పుడు ఎలా జరగవచ్చు అన్నది చూద్దాం. అప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ కూడా ఖచ్చితంగా ఒక డెమో ఇమ్మనేవాడు. డెమో అంటే ఒక క్లాస్ మనం చెప్పాల్సి ఉంటుంది. అక్కడికి ఒక టాపిక్ని తీసుకొని ఆ టాపిక్ని వాళ్ళకి మనం చెప్పాలి మనకు నచ్చిన భాషలో. చాలామంది అనుకుంటారు ఇంగ్లీష్ వచ్చి ఉండాలేమో, ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుందేమో. ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో మాట్లాడండి, ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో మాట్లాడండి. ఫ్లూయెన్సీ లాంగ్వేజ్ అనగా ఫ్లూయెన్సీ ఉంటే ఫ్లూయెన్సీలో చెప్పండి. నాకు సౌకర్యం తెలుగులోనే సౌకర్యం సార్ అని ఏం నిర్మోహమాటంగా నేను తెలుగులో అయితే ఎక్స్ప్రెస్ చేయగలను సార్ అని తెలుగులో చెప్పండి. భవిష్యత్తులో ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాల్సి వస్తే అప్పుడు ఏం చేస్తామంటే సార్ నేర్చుకొని చెప్తాను. ఇక్కడ ఎవరు ఇబ్బంది పెట్టరు. మనం మెరిట్ వచ్చింది కాబట్టి మనం ఇంటర్వ్యూకి వెళ్ళాం. మనతో సమర్థత ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మనం ఆ సమర్థతని మనం డెమోలో చూపించవచ్చు. ఒక టాపిక్ని లెసన్ ప్లాన్ని తయారు చేసుకొని ఆ లెసన్ బాగా ప్రిపేర్ అయ్యి అక్కడ మనం ఒక లెసన్ని ఆ ప్రొఫెసర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఒక 15 నుంచి 25 నిమిషాలు మనకి డెమో ఇమ్మని కూడా అడగవచ్చు. అంటే ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి. ఒక్కొక్కరికి ఒక అభ్యర్థికి డెమో ఇమ్మన్నారు, ఒక అభ్యర్థికి ఒక టాపిక్ సంబంధించి చెప్పమనడం, అంటే ఇలాంటివి జరుగుతాయి. డెమో ఇమ్మనంటే వెళ్ళిన ప్రతి ఒక్కరికి డెమో ఇమ్మని చెప్పరు. టాపిక్ ఇచ్చారంటే వెళ్ళిన అభ్యర్థులందరికీ టాపిక్ చెప్పమనరావు. అంటే అక్కడ అభ్యర్థుల మైండ్ సెట్ బట్టి సబ్జెక్టుకి సంబంధించి ఆయనకున్న ప్రాథమిక అవగాహన, బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఒకసారి అంటే ఈ గతంలో జరిగినవి ఏంటంటే గతంలో డెమో ఇమ్మని చెప్పేవారు. డిఎస్సిలో కూడా అలాగే కొంతమంది డెమో అడిగారు, కొందరు సబ్జెక్ట్ అడిగారు, సబ్జెక్ట్లో రకరకాల పార్ట్లు అడిగారు. ఇలాగా లేకపోతే టాపిక్, ఉదాహరణకి పార్లమెంటు వ్యవస్థ గురించి నేను చెప్పుకుంటాను. ఇటీవల అమెరికా అధ్యక్షుల ఎన్నికలకి మన దేశ ఎన్నికలకి తేడా ఏంటి, అమెరికాకి మనకి ఉన్నటువంటి అమెరికా ఎన్నికలకి మన భారతదేశ ఎన్నికలకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అని అడుగుతుంది. సివిక్స్ సబ్జెక్ట్ సంబంధించి మనది పార్లమెంటరీ తరహా వ్యవస్థ, అది అధ్యక్ష పరిపాలన. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటే ఇది పార్లమెంటరీ తరహా బెస్ట్ అంటే ఎలా చెప్పగలవు, అధ్యక్ష తరహా బెస్ట్ అంటే అది ఎలా బెస్ట్ అవుతుంది ఎలా చెప్పగలవు, మనం అధ్యక్ష తరహాకి అంగీకరించవచ్చా, ప్రపోజల్ ఏమైనా జరిగిందా, గతంలో కమిటీ నివేదికలు ఏమైనా జరిగాయా, పరిపాలనా సంఘాలు భారతదేశంలో ఏర్పడిన పరిపాలనా సంస్కరణ సంఘాలు ఏం చెప్పాయి, వాటికి సంబంధించి మీ దగ్గర అంటే ఒక పార్లమెంటరీ వ్యవస్థ అనగానే దానికి సంబంధించిన కోర్ ఏరియా మీద మనం కాస్త అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. మరి ప్రతిదీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఒక్క అంశం పట్ల మనం కొంత ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే కరెంట్ అఫైర్స్ బేసిక్ అంటే సివిక్స్ సంబంధించి బేసిక్ అంతా మనం తీసుకోవాలి. కరెంట్ టాపిక్స్ సివిక్స్ సంబంధించి ఇటీవల హైకోర్టు జడ్జిమెంట్లు కానీ, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ, ఆర్టికల్స్ సంబంధించి ఉల్లంఘన కానీ, ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి కేసులు కానీ, తీర్పులు కానీ, అలాగే కార్యనిర్వాహక వర్గంకి సంబంధించి అంశాలు కానీ, అంటే ఆ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్లో ప్రధాన అంశాలు ఇటీవల ఇష్యూస్గా మారినవి, వాటినన్నిటి మీద కూడా మనం అవగాహన పెంచుకోవాలి. రెగ్యులర్గా పేపర్ చదవడం ద్వారా సబ్జెక్ట్ని అనుసంధానం చేసుకుంటూ కరెంట్ టాపిక్ని సిలబస్తో అనుసంధానం చేసుకుంటూ చదవగలిగితే ఖచ్చితంగా మనకి బాగా మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాము. లాంగ్వేజ్ స్కిల్స్, అది మన భాష అనేది చాలా ఇంపార్టెంట్. మనం డెమో ఇచ్చిన ఒక టాపిక్ గురించి మాట్లాడిన తర్వాత ఏదైనా ఎక్స్ప్రెస్ మన భావ వ్యక్తీకరణ చేసేటప్పుడు అక్షర దోషాలు ఉండకూడదు, వాయిస్ స్పష్టంగా ఉండాలి. తప్పు అసలు 80% తెలియకపోతే విడిచిపెట్టేదాన్ని. ఇయర్స్ చెప్పినప్పుడు, ఫ్యాక్ట్స్ చెప్పినప్పుడు, ముఖ్యంగా ఫ్యాక్ట్స్ ఇప్పుడు మనకి అక్కడ ఆర్టికల్స్ ఉంటాయి. ఆ ఆర్టికల్స్ చెప్పినప్పుడు మనకు ఆ ఆర్టికల్ తెలిస్తే చెప్పడం, లేదు తెలియకపోతే అది చెప్పకపోవడం మంచిది అనమాట. నాకు గుర్తు లేదు అని చెప్పడం బెటర్. మర్చిపోయానని చెప్పడం తప్పు లేదు, కానీ మనం చెప్పిన తప్పు అయితే అది మనకు ఇబ్బందికరంగా మారుతుంది. అందుకని తప్పు అనేది చెప్పకూడదు. చెప్పకపోయినా పర్వాలేదు కానీ తప్పు అనేది చెప్పకూడదు. ఈ రకంగా మనం వేగాలి. ఇంకా నేను మరికొన్ని వీడియోస్ సివిక్స్ సంబంధించి, ఎకనామిక్స్ సంబంధించి, అలాగే ఏ టాపిక్స్ ప్రధానంగా ఇంటర్వ్యూస్లో అడగవచ్చు, ఆ టాపిక్స్లో ఏవి చూడాలి అన్నది కూడా మరొక వీడియో నేను చేస్తాను ఖచ్చితంగా. ఇది ప్రాథమికంగా ఇది చేసిన వీడియో. మరిన్ని వీడియోలు ఇంటర్వ్యూకి సంబంధించి నేను ఖచ్చితంగా అప్ టు ఇంటర్వ్యూ వరకు కూడా ఎకనామీకి, అలాగే సివిక్స్కి, అలాగే మిగతా ఇంగ్లీష్కి, మిగతా అన్ని సబ్జెక్టులకు కూడా నా మ్యాక్సిమం ఆర్ట్స్ సబ్జెక్టులు అన్నిటికి కూడా, హిస్టరీకి అన్నిటికి కూడా నేను సబ్జెక్టు వారీగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.